తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. రక్షణ కల్పించాల్సిన కాకీలే కంచె చేనుమేసినట్లు ప్రవర్తిస్తున్నారా? తోటి ఉద్యోగిని అని కూడా చూడకుండా ఓ అధికారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు. ఒక ఎస్ఐ ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేయడమే కాకుండా ఎదురు దాడికి దిగాడంటూ ఒక మహిళా కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది. వ్యక్తిగత వివాదమే అయినా చట్టాన్ని రక్షించే హోదాలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. 2018 బ్యాచ్కు చెందిన సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా అతడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమకు దారితీసిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని, జీవితాంతం తోడుంటానని సురేష్ ఆమెకు బలమైన హామీ ఇచ్చాడని ఆమె ఆరోపణలు చేస్తుంది. ఒక ఉన్నతాధికారి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతడిని నమ్మింది. కానీ కొన్నాళ్ల తర్వాత సురేష్ ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. పెళ్లి విషయం అడిగినప్పుడల్లా సురేష్ ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడని బాధితురాలు తన కంప్లైంట్లో పేర్కొంది. కుటుంబ సభ్యులను ఒప్పించాలని, ముహూర్తాలు బాలేవని ఇలా రకరకాల కారణాలతో కాలయాపన చేస్తూ వచ్చాడని మహిళా కానిస్టేబుల్ కంప్లైంట్లో చెప్పింది. ఇటీవల పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సురేష్ తనను మోసం చేస్తున్నాడనే అనుమానం రావడంతో ఆమె అతన్ని నిలదీసింది. దీంతో అసలు రంగు బయట పెట్టిన సురేష్ పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని తెగేసి చెప్పేశాడు. దీంతో అసలు రంగు బయటపెట్టిన సురేష్ పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని తెగేసి చెప్పడమే కాకుండా ఆమెపై ఎదురు తిరిగాడని బాధితురాలు ఆరోపించింది. నమ్మిన వ్యక్తి వంచన చేయడంతో దిక్కు తోచని స్థితిలో సదరు మహిళా కానిస్టేబుల్ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో ఎలా మోసం చేశాడో వివరిస్తూ ఆధారాలతో సహా ఫిర్యాదు ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే సురేష్ తన 2 ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితురాలు సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు సురేష్ ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని భావించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సురేష్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలు చేసిన ఆరోపణల మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసు అధికారులు.